రాను రాను కొంతమంది మనుషుల ప్రవర్తన మరీ దారుణంగా తయారవుతుంది. ఎంతలా అంటే దిగజారి దిగజారి ప్రవర్తిస్తున్నారు. అరే, సాధారణంగా ఇంట్లో వాడే పదాలను, మాటలను కూడా బూతుల్లాగా మార్చేస్తే ఎలా? ఇంట్లో వాడే వస్తువులను, బయట వ్యాపారానికి సంబంధించిన వస్తువులను సరుకు సామాన్లు అంటాం. మరి వాటిని కూడా బూతులాగా మార్చేస్తే ఎలా? అసలు పదాల్లో ఏం మారింది? నిజానికి మారింది పదాలు కాదు, మన ఆలోచన ధోరణి. చాలా మంది ఏం చేస్తున్నారంటే భాషను అసలు స్వరూపాన్ని మార్చేసి దాన్ని చెడగొట్టి బూతులాగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు సాధారణంగా వినిపించిన మాటలే ఈ రోజు అసహ్యంగా, అవమానకరంగా అనిపిస్తున్నాయి. నిజానికి సరుకు అంటే రవాణా చేసే వస్తువులను సరుకులు అంటారు. సరుకు రవాణా చేయడము అంటారు. అదే సామాన్లు అంటే ఇంట్లో వాడే వస్తువులను సామాన్లు, అక్కడ పెట్టి సామాన్లు, ఇక్కడ పెట్టి సామాన్లు అని మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ దాన్ని కూడా కొంతమంది ఏం చేశారంటే వాటిని బూతులుగా మార్చేసి చెడగొట్టేసి అస్తవ్యస్తం చేసి పడేశారు. దాన్ని మనం పడి పడి నవ్వుకోవడం. ఒక జోకునో, ఒక కామెడీ సీన్ లోనో ఇలాంటి పదాలు వాడితే వాటిని నిజ జీవితంలో వాడుకుంటూ దాన్ని చెడు అర్థాలు తీస్తున్నారు. అసలుకి ఈ సరుకు సామాన్లు అనే పదాల్లో ఎలాంటి చెడు భావన లేదు, ఎలాంటి లైంగిక అర్థము లేదు. కానీ ఇప్పుడు వాటిని వినాలంటేనే జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది. ఆ పదాలను వాడాలంటేనే ఎవరేమనుకుంటారో అన్న భయం కలుగుతోంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మహిళల్ని నేరుగా కించపరచకుండా కొన్ని కొన్ని పదాలను వాడుతూ వాటిని శరీర అవయవాలకు ఆపాదిస్తూ వాటిని బూతుల్లాగా చెప్తున్నారు. దాని నుంచి వచ్చిందే ఈ సరుకు సామాన్లు. ఇది సోషల్ మీడియాలో ఫస్ట్ స్టార్ట్ అయింది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ స్టేజ్ మీద గానీ, సినిమాల్లో గానీ, జోకుల్లో గానీ ప్రతి దాంట్లో ఆ పదాలను వాడి మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మహిళల్ని మనుషుల్లాగా కాకుండా వస్తువుల్లాగా చూడటం వల్ల మొదలైందే ఈ మార్పు. నిజానికి ఇది మొన్న మొన్న స్టార్ట్ అయిన మార్పు కాదు. ఇది గతంలోనే ఏం జరిగింది అంటే చిన్న చిన్న సినిమాల్లోనూ, చిన్న చిన్న కామెడీ బిట్లలోనూ కొన్ని పదాలు వాడితే వాటిని తీసుకొచ్చి వాటిని ఇప్పుడు బూతుల్లాగా మార్చేశారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ నవ్వులు, ఆ పదాల వెనుక ఎవరో ఒకరి గౌరవం నలిగిపోతూ ఉంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఏ పదానికి చెడు అర్థం ఉండదు. మనుషులే దానికి చెడు అర్థాన్ని ఆపాదిస్తారు, అంటిస్తారు. దాన్ని జనాల్లోకి విడిచిపెడతారు. అసలు ఈ పదానికి అర్థాలను మార్చింది ఎవరు అనంటే మాత్రం అది మనమే. ఎందుకంటే ఆ పదాలను చెడు అర్థాలుగా సమాజంలోకి విడిచిపెట్టినప్పుడు అది తప్పు అని చెప్పకపోవడం కూడా మన తప్పే. దాని వెనుక మన బాధ్యత రాహిత్యమే కనిపిస్తోంది. సో చివరికి చెప్పొచ్చేది ఏంటంటే భాషను చెడగొట్టింది పదాలు కాదు, మన మనుషులే.